దేవుని నామమునకు ఎనలేని స్తుతి స్తోత్రములు కలుగునుగాక. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు మీకు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము వినబోతున్నాం పిల్లరా. లోతు భార్య గురించి మనము వినబోతున్నాం. లోతు భార్య చేసిన ఘనకార్యాలు ఏమిటి అంటే, ఘనకార్యాలు ఏమీ లేవు. అలాగే ఆమెను జ్ఞాపకం చేసుకోవడం వలన మనకి ఏమైనా ఆశీర్వాదం వస్తుందా అంటే అది ఆలోచించాలి. ఎందుకంటే దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమని దేవుని వాక్యం సెలవిస్తుండగా, యేసు ప్రభువారు అంటున్నారు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఒకసారి చూద్దామండి, ఆ లేఖనాన్ని చూద్దాం. లూకాసు వార్త 17వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చూద్దామండి. లూకాసు వార్త 17వ అధ్యాయము 28 నుంచి 33 వరకు చూద్దామండి. లోతు దినములలో జరిగినట్టుగా జరుగును. జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచు ఇండ్లు కట్టుచు నుండిరి. అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్ని గంధకములు కురిసి వారందరినీ నాశనము చేసెను. ఆ ప్రకారమే మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినము జరుగును. ఆ దినమున మిద్దె మీద ఉండువారు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు. అలాగనే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు. లోతు దినములను యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండో రాకడను, ఆ రోజులలో జరగబోవే సంభవింపబోవు సంగతులను గురించి కంపేర్ చేస్తూ ప్రభువారు చెప్పినటువంటి మాట. లోతు దినాలలో ఉన్నటువంటి జనులు ఎలాగుంటుందో వాళ్ళ మానసిక స్థితి, ప్రభువారి రెండో రాకడప్పుడు కూడా అలాంటి మనుషుల స్థితి కూడా ఉంటుందని చెబుతూ 32వ వచనంలో ఏమంటున్నాడో చూద్దామండి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతును జ్ఞాపకం చేసుకోమంటలేడు, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. చెప్పి అంటున్నాడు, తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొనును, దాన్ని పోగొట్టుకొనువాడు దానిని సజీవముగా కాపాడుకొను. ప్రభు కోసం, సువార్త కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే, తన ప్రాణాన్ని ప్రభు కోసం సమర్పించుకుంటే దాన్ని దక్కించుకుంటాడు, దాన్ని కాపాడుకుంటాడని చెప్పాడు. నీ కోసం, ఆస్తి కోసం ప్రాణాన్ని పోగొట్టుకుంటే దాన్ని దక్కించుకోలేవు అంటున్నాడు. ఎందుకంటే ప్రాణం మనిషి తన స్వతహాగా సంపాదించుకున్నవాడు కాదు. ప్రాణాన్ని ఎవడు ఆపలేడు. ఈ ప్రపంచంలో ప్రాణం పోతుందంటే ఎవ్వరు దాన్ని ఆపలేరు. గొప్ప గొప్ప మేధావులు, గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, గొప్ప గొప్ప ధనవంతులు, గొప్ప గొప్ప సెలబ్రిటీసు, రాజులు, ప్రపంచ అధినేతలు ప్రాణాలు కాపాడుకోలేకపోయారు కదా. ప్రాణాన్ని కాపాడుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా దేవుడు ఇచ్చే ఆయుష్, ఆరోగ్యం వరకే అది ఉంటుంది. కనుక ప్రాణం దేవుడిచ్చింది, శరీరం దేవుడిచ్చింది కాబట్టి దీని మీద అధికారము మనది పనిచేయదు. ప్రియులారా, లోతు భార్యను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? ఈరోజు మనం ఆలోచించాలి ప్రియులారా.
లోతు భార్య వలన ఏమైనా మంచి నేర్చుకుంటామా? లోతు భార్య చేసిన పనేమిటి మనం ఆలోచించాలి. అలాగే యెషయా గ్రంథము 51వ అధ్యాయంలో మరొక మాట ఉంది, అది చూడాలి మీరు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దామండి. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి, మిమ్మును కనిన శారాను ఆలోచించండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకొనుడి, అబ్రహామును ఆయన సంగతిని ఆలోచించుడి, శారాను ఆలోచించుడి. అంటే క్రైస్తవ దేవుని పిల్లలకు ఈ ముగ్గురు చాలా అవసరమై ఉన్నారు ఇప్పుడు. ఎవరెవరు? లోతు భార్య, అబ్రాహాము గారు, శారమ్మ. ఆమెను జ్ఞాపకం చేసుకోవాలి, వీళ్ళని ఆలోచించాలి. ఎంత అవసరమైనటువంటి సంగతులు దేవుని వాక్యములో రాయబడి ఉన్నాయి ప్రియులారా. చాలా ఆత్మీయ జీవితానికి ఎన్నో గొప్ప అవసరమైనటువంటి నీడ్స్ దేవుని వాక్యంలోనే దొరుకుతుంది. శరీర సంబంధమైన నీడ్స్ భూమి మీద భూ సంబంధంగా దొరికితే, ఆత్మ సంబంధమైన అవసరతలన్నీ కూడా దేవుని వాక్యములోనే మనకు దొరుకుతాయి. ప్రియ దేవుని సంగమా, లోతు భార్య ఒకసారి చూద్దామండి, ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఆదికాండము 19వ అధ్యాయానికి వెళ్తే మనకు లోతు భార్య గురించి అవగాహన కలుగుతుంది ప్రియులారా. 19వ అధ్యాయము 16 నుండి 22 వచనాలండి. పంతొమ్మిదో అధ్యాయం ఆదికాండము 16 నుండి చూద్దామండి. లోతు కుటుంబాన్ని దగ్గరికి దేవదూతలు దర్శించినప్పుడు జరిగిన సంఘటన 16 నుండి. అతడు తడువు చేసెను, అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతులను పట్టుకొని, దేవుడు అంటాడు, నా చేయి నిన్ను పట్టుకొనును. దేవుడు ఎంత గొప్ప దేవుడండి, ఎంత కృపగల దేవుడు. ఆయన మన చేయి పట్టుకొని నడిపించే దేవుడై ఉన్నాడు. అక్కడ లోతును, లోతు భార్యను, 2 కుమార్తెల చేతులు మరి పట్టుకొని నడిపించాడంటే ప్రియులారా, వాళ్ళు ఎంత ధన్యులో ఆలోచించండి. వెలుపల తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి, అంటే క్షేమముగా తీసుకొచ్చారు. అప్పటికే వాళ్ళంతా కూడా చిన్నల నుంచి పెద్దలు, వృద్ధులు అందరూ కూడా ఆ గృహాన్ని చుట్టుముట్టేశారు, దుర్మార్గులు. అలాంటి వాళ్ళ నుంచి దేవుడు క్షేమముగా బయటకు తీసుకొచ్చాడండి వాళ్ళను. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోము, నీవు వెనక చూడకుము. దేవుడు చెప్పాడు, వెనక చూడొద్దు. చూస్తే ఏమవుతుంది? అగ్నితో కాలిపోతున్న గంధకములు ఏవైతే కురుస్తున్నాయో ఆ పట్టణం అంతా కూడా కనబడుతుంది. దాంట్లో ఏం తప్పు ఉందండి? మనం కూడా చూస్తుంటాం, ప్రమాదం జరుగుతుంటే కదా. ఇప్పుడు ప్రమాదాలు జరుగుతుంటే రోడ్డు మీద వెళ్తుంటామండి. మనము ఏదో ప్రమాదం జరిగింది, గుంపు గుంపుగా జనాలు, జనసమూహం కనబడింది అనుకో, మనం బైకులో కానీ కారులో కానీ వెళ్తుంటే మనం చూస్తాం, ఒక కొన్ని క్షణాలు అలాగా స్లో చేసి డ్రైవ్ అలాగా ఆపుకుంటూ ఏమైందా అని చూస్తుంటాం. అలాగే బస్సులో ప్రయాణం చేస్తున్నా కూడా బస్ డ్రైవర్ కూడా ఏం జరిగిందని కొంచెం స్లో చేస్తాడు, ఆయన కూడా చూస్తాడు. అలాగే కండక్టర్ కానీ ప్యాసింజర్స్ కానీ అందులో ఉన్నటువంటి వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటారు, ఏం యాక్సిడెంట్ అయిందా, గొడవ అవుతుందా, అది చూడడంలో తప్పులేదు. సొదొమ పట్టణం నాశనం అవుతుంది, దుర్మార్గులను నాశనం చేస్తుంటే అది ఎలా కాలిపోతుందో కదా అని ఒక వింతగా, విచిత్రంగా, కుతూహలంతో చూస్తే తప్పేంటి? అర్థమైందా మీకు? ఇప్పుడు అంత కరెక్ట్గా ఆలోచించాలి. మరి ఒక రకంగా చూస్తే తప్పులేదు.
ఇప్పుడు మనకు ఎన్నో సోషల్ మీడియాలో, యూట్యూబ్లో కానీ, ట్విట్టర్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ఏమండి వాట్సాప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు. జరిగిన ఇన్సిడెంట్స్, చాలా ప్రమాదాలు జరుగుతున్నటువంటి కొన్ని ప్లేసులు మనకు పెడుతున్నప్పుడు మనం కూడా చూస్తుంటాం, తీసి ఓపెన్ చేసి చూస్తుంటాం. సంభవించిన ప్రమాదం ఎలాగని, ఇలాంటి ప్రమాదం జరిగిందా పలాని కంట్రీలో కానీ, పలాని ప్రాంతంలో కానీ అని చూస్తుంటాం. ఇక్కడ మాత్రం దేవుడు చెప్తున్నాడు, నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము, నీ వెనక చూడకుము, ఈ మైదానములో ఎక్కడను నిలవక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు వెళ్ళిపో, కొండపైకి వెళ్ళిపో అన్నాడు. వెనుక మాత్రం చూడొద్దు. కండిషన్. ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు మనకన్నీ చాలా ఈజీగా అనిపిస్తాయి, కరెక్ట్గా అనిపిస్తాయి. దేవుడు ఏదైనా చెప్పిండంటే మనం దాన్ని చేయొద్దు, అంతే. ఈజీగా అనిపిస్తాయి, ఏమవుతుందండి, తప్పేముందండి అనుకుంటాం. అబ్రహాముకు, శారమ్మకు చెప్పాడు దేవుడు, ఏమని, ఈ మీదిటికి నేను వచ్చేటప్పటికి 1 ఇయర్లో నువ్వు సంతానం కంటావమ్మా అన్నప్పుడు ఆమె నవ్వింది. ముసలిదానికి నా సంతానం ఏంటని. వాగ్దాన పుత్రుడు పుడతాడు, కుమారుడు, అది కూడా కుమారుడు కూడా చెప్పాడు శారమ్మకు, అబ్రహాం గారికి. నమ్మలేదు. నమ్మకేం చేశారు, మాట వినక హాగర్ను అబ్రహాముకి ఇచ్చి, మరి సంతానాన్ని కంటే మనకు వారసుడు ఉంటాడు అనుకున్నది. ఏమవుతుంది, సింపుల్ కదా. మరి ఆ కాలంలో ఉన్నది అది. ఆ కాలంలో ఆ పద్ధతి ఉంది కాబట్టి ఆ పద్ధతిని జరిపించుకోవడానికి శారమ్మ చేసింది అలాగని అనుకుంటాం. పెద్ద తప్పేం లేదు అనుకుంటాం. మరి నేను ఒక ప్రశ్న ఇస్తున్నా, దేవుడు చెప్పినాక ఆ పని చేయడమే, దేవుడు చెప్పకముందు ఎందుకు చేయలే పని? నీకు అర్థమైందా? దేవుడు చెప్పిన తర్వాత నేను హాగర్ను అబ్రహాం దగ్గరికి పంపడం, సంతానాన్ని కనివ్వడం అని ఈ మాట ముందెందుకు రాలేదు? ఆ పని ముందే చేయొచ్చు కదా. చూసారా, దేవుడు చెప్పాడంటే మనం ఆ పని చేయొద్దు. శారమ్మ చేసిన తర్వాత ఈరోజు ఎంత భయంకరమైన మారణ హోమం జరుగుతుందో ఆ ఇద్దరి మధ్య మనం సోషల్ మీడియా ద్వారా చూస్తూనే ఉన్నామండి. ఎంత దారుణాలు జరుగుతున్నాయో, ఎంత మారణ హోమం జరుగుతుందో. పర్యవసానం, దేవుని మాట మీరకపోతే పర్యవసానం, ఆయన మాట వినకపోతే. అబ్రహామును శారమ్మను గూర్చి ఆలోచించుడి. విశ్వ క్రైస్తవ దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వక మనవి చేస్తున్నాను. ఆ కొండ మీదకి వెళ్ళమంటే ఇప్పుడు ఏం చేశాడు చూడు. ఇక్కడ 18వ వచనం నుండి లోతు అంటున్నాడు, ప్రభువా అలాగు కాదు. ఏమైందండి ఇప్పుడు ఇక్కడ పాయింట్? ఏం జరిగింది? దేవుడు చెప్పిన దానికి ఈయనేమంటున్నాడు, వద్దొద్దొద్దొద్దొద్దొద్దు, ఆ కొండ మీదకి పోను నేను. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీదకి వచ్చినది, నా ప్రాణము రక్షించుట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను గణపరిచితివి. నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను. దేవుడు ఉమ్మంటే ఏమంటుండేనా, అలా కాదు, నేను పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో అంటే ఏంది? డౌట్. దేవుని మాటకు డౌటు. శారమ్మను గూర్చి ఆలోచించుడి, అబ్రహామును గూర్చి ఆలోచించుడి. నీకు కుమారుడు కలుగుతాడంటే అలాగు కాదు, నీ ముసలి వాళ్ళము మాకెక్కడ సంతానం కలుగుతుంది? డౌట్. ఇక్కడ లోతుకు కూడా డౌట్, ప్రశ్న. ప్రేమైన దేవుని సంగమా, విశ్వాస దేవుని పిల్లమైన మనము చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితాన్ని కట్టుకోవాలి. విశ్వాస జీవితంలో బహు జాగ్రత్తగా ముందుకు సాగాలి ప్రియులారా. వచ్చే సమస్యలు వస్తుంటాయి, వచ్చే కష్టాలు వస్తుంటాయి, వచ్చే ఫినాన్షియల్ నీడ్స్ వస్తుంటాయి, వచ్చే అనారోగ్య ఇబ్బందులు వస్తుంటాయి, అవమానాలు కలుగుతుంటాయి.
వీటిని ఎదుర్కొంటూ ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా ఉన్నావు అన్నది నిన్ను నీవు కట్టుకోవాలి. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపముగా ఉన్నది, దగ్గర ఉన్నది, ఊరికి వెళ్ళిపోతున్నాడు. అది చిన్నది, చిన్నగా ఉంది ఆ ఊర్లో, ఆ ఊరికి వెళ్ళిపోతా. నన్ను అక్కడికి తప్పించుకొని పోనిమ్ము. ఆ చిన్నది కదా నేను బ్రతుకుతున్నానని చెప్పినప్పుడు ఏం చేస్తాడండి దేవుడు? దేవుడు ఏం చేస్తాడు? ఆర్గ్యుమెంట్ చేయడు అక్కడక్కడ. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను అంటే, ఈ ఊరు కూడా నాశనం అయ్యేది అసలు యాక్చువల్గా. అది కూడా లెక్కలో నాశనమయ్యే ప్లేస్ అది. కానీ లోతును బట్టి దేవుడు ఆ ఊరును నాశనం చేయక ఈ విషయంలో నీ మనవిని అంగీకరించి, సరే నీ ఇష్టాన్ని అంగీకరిస్తున్నా, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము, నీవు అక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను నన్ను అందుచేత ఆ ఊరికి సోయర్ అని పేరు పెట్టబడిన. సోయర్ అంటే చిన్నది. ప్రియులారా, మనుష్యుడికి దేవునికి మధ్య తలంపులు చాలా వ్యత్యాసం కలిగి ఉంటాయి. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. ఆకాశం ఎంత ఉన్నతమైనది ఉందో అంత ఎత్తు, అసలు ఆలోచిస్తే అంతకంటే ఎక్కువ అండి. ఎగ్జాంపుల్గా నీకు ఆకాశం కనపడుతుంది కాబట్టి దాన్ని చూపించి చెప్పాడు నీకు దేవుడు. ఆయన తలంపులు చాలా గొప్పవి. ఆయన తలంపులను మనం శిరస వహించాలి. ఆయన వాక్యమును మనం అంగీకరించాలి. ప్రియులారా, లోతు కొండ మీదికి వెళితే బ్రతికేవాడు. ఊరును ఎన్నుకున్నాడు, తప్పు జరిగిపోయింది కుమార్తెలతో. అర్థమైందండి? దుష్టుడు, దేవుని మాటలను మనం వినకపోతే దుష్టుడు మనల్ని పట్టుకుంటాడు. దుష్టుని చేత చెరపట్టబడతాం. ప్రియులారా, జాగ్రత్త. దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుకోమన్నాడు. అంటే ఆయనకు అనుకూలంగా ఈ శరీరాన్ని మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. లోతు సోయరును వచ్చినప్పుడు, సోయర్కి వచ్చేసాడు, విలేజ్కి వచ్చేసాడు పారిపోయి. ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా, అంటే రాత్రి వచ్చేసి పారిపోయి రాత్రి వచ్చేసి ఆ ఊరికి వచ్చేసాడండి. ఇక ఉదయం అవుతుందండి. ఉదయం అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి. ఏమైందట? ఎప్పుడైందండి? ఎప్పుడైంది అది? ఊరికి వచ్చిన తర్వాత. ఆ ఊరికి వచ్చిన తర్వాత జరిగినది ఏమిటంటే, ప్రియులారా, ఆకాశం నుండి ఏమైంది? అగ్నియు గంధకమును కురవబడింది. మనము చాలా వరకు చూస్తూ ఉంటే వీడియోస్లో కానీ, ఆ లోతును సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్ కానీ, సినిమాలు కానీ, బొమ్మలు కానీ చూస్తుంటే వాళ్ళు సొదొమను విడిచిపెట్టి ప్రయాణమైపోతుంటే మార్గ మధ్యలోనే అది అగ్నిగంధం కురుస్తున్నట్టు కనబడుతుంది కదా. బొమ్మలు వేస్తారు, అలాగా సినిమాలు కూడా తీశారు. కానీ అది కాదు. వాళ్ళు దాటిపోయారు, ఊర్లో కూడా వచ్చేసారు. వాళ్ళు ఊర్లోకి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుణ్ణి స్తుతిస్తూ మహిమపరుస్తూ దేవుని మాటకు లోబడి ఉండాలి. కానీ ఏం జరిగింది చూడండి. అప్పుడు యెహోవా సొదొమను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను, ఆ మైదానమంతటిని, ఆ పట్టణములలో నివసించిన వారందరినీ, నేల మొలకలను నాశనము చేసెను. మొత్తం నాశనం అయిపోతూ ఉంది. అగ్ని గంధకాలు కురుస్తున్నాయి భయంకరంగా. మీకు తెలుసా అండి ఎలా కురిశాదో? మీరు ఆశ్చర్యపోతారు.
వర్షం పడుతుంది కదండి, ఒక్కోసారి వర్షపు చినుకులు పడతాయండి, పెద్ద పెద్ద చినుకులు పడతాయి, టప టప అని సౌండ్ వస్తూ ఉంటాయి. ఒక్కోసారి మన మీద పడ్డప్పుడు ఆ వర్షపు చినుకుల తాకిడికి మన శరీరానికి దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తుందండి. కొంచెం పెద్ద చినుకులు పడతాయి. దేవుడు ప్రేమ గలవాడండి, చాలా చిన్న చినుకులు కురిపిస్తాడు. తడిసిపోతాం తప్ప దెబ్బలు తగలవు మనకు. కానీ సొదొమ గొమొర్రా పట్టణములు అప్పుడు ఆ పాపుల మీద అగ్ని గంధకాలతో మిళితమైనటువంటి ఆ గంధకములు ఎలా ఉన్నాయంటే బుల్లెట్స్ లాగా పైనుంచి కురిసి వాయు వేగముతో ఆకాశం నుండి స్పీడ్గా వచ్చి ఒక్కొక్కరిని తాకినప్పుడు అవి వాళ్ళ శరీరంలోకి దూసుకెళ్ళిపోయాయండి. బుల్లెట్స్ లాగా శరీరం అంతా చిల్లులు కాలిపోయి దహించవేయబడ్డారండి వాళ్ళు, అతి భయంకరంగా. ప్రియులారా, అతి దారుణంగా వాళ్ళు దహించవేయబట్టం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే వాళ్ళు చాలా పాపము చేసి ప్రియులారా దేవునికి కోపాన్ని కలిగించినటువంటి వాళ్ళండి వాళ్ళు, నిజం చెప్పాలంటే. ఎందుకంటే వాళ్ళు చాలా పాపులు, దేవునిని బాధ పెట్టిన వాళ్ళు, దేవునిని అవమానపరిచిన వాళ్ళు ప్రియులారా. వాళ్ళ గురించి నేను ఒకసారి మీకు వాక్యాన్ని చూపిస్తాను. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ శరీరాల గురించి దేవుడు వర్ణించినటువంటిది మీరు చూడాలి వాక్యాన్ని. విలాప వాక్యములు 4వ అధ్యాయము, విలాప వాక్యములు 4వ అధ్యాయము 6, 7, 8 వచనాలను చూద్దామండి. నా జనుల కుమారి చేసిన దోషము సొదొమ పాపము కంటే అధికము, ఎవరునూ దాని మీద చెయ్యి వేయకుండానే నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడింది. ఎంతసేపటి పాటు నాశనం ఏదటండి? 1 నిమిషం 60 సెకండ్లు. అంటే ఎంత స్పీడుగా అగ్ని గంధకాలు వాళ్ళని దహించి వేసాయి. ఇప్పుడు AK-47 రైఫిల్ తోటి గన్ తోటి షూట్ చేస్తే బుల్లెట్స్ ధారాళంగా దాంట్లో నుంచి వచ్చేస్తుంటాయి. వచ్చేసినప్పుడు ఆ మనిషిని షూట్ చేస్తే మనిషి జల్లడలాగా అయిపోతుంది శరీరం అంతా కూడా. క్షణాల్లో చనిపోతాడు ఆయన, నిమిషం కూడా కాదు, క్షణాల్లో. కొన్ని ఆయుధాలు ఉంటాయి అలాంటివి, ఒక బాంబు వేశారనుకోండి క్షణాల్లో చనిపోతారండి. మరి దేవుని యుద్ధ నుంచి వచ్చిన గంధకం అగ్ని గంధకాలతో వాళ్ళది ఏమైపోయిందో చూడండి. నిమిషములో ఆ పట్టణము పాడు చేయబడను, దాని గనులు హిమము కంటే శుద్ధమైన వారట. ఎంత అందమైన శరీరాలండి అవి. వారు పాల కంటే తెల్లని వారు, వారి శరీరములు పగడముల కంటే ఎర్రనివి, వారి దేహకాంతి నీలము వంటిది. ఏ సెలబ్రిటీస్ కూడా లేకుండొచ్చు వాళ్ళలాగా. అదే ఇప్పుడు ఎన్ని క్రీములు వాడతారు, ఎన్ని రకాల స్నానాలు చేస్తున్నారు ఏమండి, ఎంత కేర్ తీసుకుంటారో శరీరాలు అందంగా కనిపించడానికి. కాస్మెటిక్ సర్జరీలు చేయించుకుంటున్నారు సెలబ్రిటీసు. వీళ్ళ కింద ఏం పనికొస్తారండి మనుషులు, ఇప్పుడు ఉన్నటువంటి జనులు? దేవుడు చెప్తున్నాడండి, పాల కంటే తెల్లని వారు, పగడంలో కంటే ఎర్రని శరీరాలంట. ఇంత అందమైన శరీరాలు కలిసిన వాళ్లకు ఏమి రోగం పోయిందండి పాపం చేయడానికి? నాకు అర్థం కాలేదండి. ఆ శరీరాలను దేవుని కోసం కాపాడుకోలే కానీ ఈ సైతాను మాయలో పడి వాళ్ళ అందమైన శరీరాలను ఏం చేసుకున్నారో చూడండి కింద. అట్టివారి ఆకారము బొగ్గు కంటే నలుపాయను. ఎంత ఘోరం అండి, ఎంత గొప్ప శరీరాలను కాపాడుకోలేక పాపము చేసి సాతానుగానిని ఆశ్రయించి వాళ్ళ శరీరాలు బొగ్గు కంటే నలుపయ్యాయంటే ఎటువంటి దుర్భరమైన స్థితిలో వాళ్ళు మరణించారో ఘోరము ఆలోచించండి ప్రియులారా. వారిని వీధులలో చూసివారు వారిని గుర్తుపట్టజాలరు, వారి చర్మము వారి ఎముకలకు అంటుకొని ఉన్నది, అది ఎండి కర్ర వంటిదాయను. కర్ర ఎండిపోయిన కర్రలాగా అయిపోయిందంటే వారి శరీరాలు. అలాంటి భయంకరమైన శిక్ష దేవుడు సొదొమ పట్టణముల మీద కురిపించాడు తన కోపాగ్నిని ప్రియులారా. మరి లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడంటే ప్రియులారా, లోతు భార్య మాట ఆజ్ఞను అతిక్రమించింది.
మొదటిగా చేసిన పాపము ఆజ్ఞ అతిక్రమించింది. రెండవది, దేవుడు ఏదైతే నాశనము చేస్తానన్నాడో దాని గురించి మన మనసులో నుంచి తీసేసుకోవాలని అర్థం. నీ హృదయం నుంచి తొలగించేసుకోవాలి దాన్ని. నీ మనసు అలా ఉండకూడదు ప్రియులారా. ఈ పరిస్థితి అలా ఉండకూడదు. నాశనమవుతున్న దానికి నువ్వు ఎందుకు ఆసక్తి చూపిస్తున్నావు లోతు భార్య? నాశనమవుతున్న దాని పట్ల నీకెందుకంత కుతూహలము? నేను చూడొద్దన్నాను కదా. నువ్వు చూడకూడదు. అక్కడ ఆమె విడిచిపెట్టిన ఇల్లు మీద మమకారం, ఆమె అక్కడ విడిచిపెట్టిన ఆస్తి మీద మమకారం. ప్రియ దేవుని సంగమా, ఒక్కసారి లోతు భార్య గురించి ఆలోచిస్తే ఆమె ఆలోచనలో ఏమైందంటే, నా ఆస్తి ఎలాగూ నాశనం అయిపోతుంది. అయ్యో, ఇంత చిన్న ఊర్లోకి వచ్చేసానే, అంత పెద్ద పట్టణములో ఎంతో గొప్పగా ఉన్న నా భవంతి ఇల్లు నాశనం అయిపోతుంది కదా. ఈ చిన్న ఊరికి వచ్చానని ఎంత బాధపడిందో చూడండి ప్రియులారా. బాధ కలిగి వెనక తిరిగి చూసింది. దేవుడు నిన్ను చూడని మనసులో ఉన్నది చూస్తాడు. లోతు భార్య ఆజ్ఞ అతిక్రమించి చిన్న ఊరిలో బ్రతకడం కంటే ఆ గొప్ప ఆస్తిలాగా ఎంతో గొప్ప పట్టణాల్లాగా ఉన్నటువంటి దాంట్లో నుంచి వచ్చేసానే, ఇలా నాశనం అవుతుంది కదా అని ఆశ కలిగినటువంటి నేత్ర ఆశ, శరీర ఆశ, జీవపు డంబాన్ని నమ్ముకొని ఆమె వెనుక తిరిగి చూసిందండి. అందుకు ఆమెను దేవుడు శపించాడు, ఉప్పు స్తంభముగా చేశాడు. అది నేటికి ఇజ్రాయెల్ దేశంలో ఉంది ప్రియులారా. వెళ్తే అక్కడ కనబడుతుంది, కొండ మీద లోతు భార్య ఉప్పు స్తంభము యొక్క ఆ ఆకారం కలిగినటువంటి కొండ మీద కనబడుతుంది. అక్కడ కింద ఒక బోర్డు కూడా ఉంటుంది, లోతు భార్య అని. ప్రియదేవుని సంగమా, ఆలోచిస్తే ఎంత దారుణమో. మనము లోతు భార్య గురించి ఏం ఆలోచించాలంటే, ఏదైతే నాశనం అయిపోతుందో దాని మీద మనసు పెట్టుకోకూడదు. ప్రభు ఏం చెప్పాడు? ఆకాశముయు భూమియు గతించమన్నాడా, గతించలేదన్నాడా అమ్మా? ఈ భూమి మీద, ఆకాశం మీద వాటిని మన అవసరతలు తీర్చుకోవడం కొరకే ఉపయోగించుకోవాలి, కానీ దీని మీద ఆశ పెట్టుకోకూడదు. ఆశ పెట్టుకుంటే నువ్వు వెనకగా తిరిగిన జీవితం ఉంటుంది. లోతు భార్య వెనకగా తిరిగిన జీవితం ఉంటుంది. మన మనసు ఎక్కడ ఉండాలట? ఒకసారి చూద్దాం. కొలసి పత్రిక 3వ అధ్యాయము 2-3 వచనంలో ప్రియ దేవుని సంగమా, కొలసి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం 3వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నకుడి. లోతు భార్యలాగా మనస్సు పెట్టుకున్నకుడి. లోతు భార్య మనస్సు పెట్టుకుంది. పట్టణాలలో ఉన్న ఆస్తి నాశనం అయిపోతుంది, ఈ చిన్న ఊరికి వచ్చాను నేను, పట్టణంలో ఎంతో డెవలప్ ఉంటుంది, ఎంతో గొప్పగా ఉంటుంది అనుకుంది. అదంతా నాశనం చేస్తున్నాడు దేవుడని చింతతో, బాధతో మనస్సులో ఉన్న దానిని అలా వెనుకకు తిరిగి దేవుని ఆజ్ఞ నిరాకరించి, దేవుని మాటను మరి ఆ ఆజ్ఞను శిరసా వహించకుండా ఆజ్ఞను మీరింది, మాటను మీరింది కనుక ఆమె మనసులో ఉన్న ఆశ ఏదైతే ఉందో, శరీర ఆశ, నేత్ర ఆశ, జీవపు డంగాన్ని దేవుడు చూసి ఆమెను ఉప్పు స్తంభముగా మార్చేశాడు. లోతు భార్యలాగా ఉప్పు స్తంభముగా మారకు విశ్వాసురాలా. విశ్వాసములో ఉక్కు స్తంభముగా నిలబడు. నేను మన విశ్వాస జీవితంలో ఉక్కు స్తంభం, కదలని స్తంభం వలె స్టాండర్డ్గా ఉండాలి ప్రియులారా విశ్వాస జీవితంలో. దేవుడు అంటున్నాడు ఇక్కడ కొలసి పత్రిక 3వ అధ్యాయంలో 2-3లో, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మనస్సు పెట్టుకున్నాడు. ఏలయనగా మీరు మృతి పొందితిరి, క్రీస్తునందు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఇది కావాలండి. చిన్న ఊరు, పెద్ద పట్టణాలు నాశనం అవుతున్నాయి, నా ఆస్తి ఏమైపోతుందో అని ఆశ, భూ సంబంధమైన ఆశ ఆమెలో కనిపించింది దేవునికి. ప్రియులారా, విశ్వాసి దేవుని బిడ్డ, నువ్వు లోతు భార్య లాంటి భూ సంబంధమైన ఆశతో బ్రతుకుతున్నావా,
లేక పరలోక సంబంధమైన ఆశతో బ్రతుకుతున్నావు అన్నది చాలా ప్రాముఖ్యమైనది. నీకు ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వేల లక్షల కోట్ల ఆస్తి ఉన్నా విడిచిపెట్టి వెళ్ళాల్సిందే కనుక ఉన్నంత దినములు నీవు వాటిని నీ అవసరతలకు వాడుకోవటం వరకే ఉంచు, కానీ నీ మనసులో దానికి చోటు ఇయ్యకు. నీ మనసులో వాక్యమునకు చోటు ఇయ్యు ప్రియులారా. లోతు భార్య వాక్యమునకు చోటు ఇయ్యలేదు, దేవుని మాటకు చోటు ఇయ్యలేదు కనుక ఉప్పు స్తంభం శపించబడింది ప్రియులారా. ఏమన్నాడు దేవుడు? మీరు పైనున్న వాటి మీదనే భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకుడి. లోతు భార్య నశించిపోయింది ప్రియులారా. అందుకే అంటాడు హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా చిక్కులు పెట్టు పాపములో లోతు భార్య పడిపోయింది. అదే నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం. సులువుగా చిక్కులు పెట్టింది, చిక్కుల్లో ఇరికిచ్చేసింది ఆమెను. ప్రియదేవుని సంగమా, ఏమన్నాడు? విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైనా యేసువైపు చూచుచు వెనక్కి తిరిగి నీ గత జీవితాన్ని చూసుకోకు. లోకాశల వైపు ఉండకు, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము వైపు చూడకు. యేసుప్రభు వారు అదే దెబ్బతో కొడదాం అనుకుంది. లోతు భార్య ఎలాగైతే మోసపోయిందో యేసుప్రభు వారిని అలా మోసం చేద్దాం అనుకున్నాడు వాడు, సైతాన్ గాడు. కొండ మీద తీసుకుపోయి దేని చూపించాడు? లోకాన్ని మొత్తం చూపించేశాడు. లోక మహిమ, లోకమంతా చూపించేసి ఏమన్నాడు? ఇదంతా నీకు కావాలనా? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, లోతు భార్య ఎలాగైతే మోసపోయిందో వాటిని చూసి మనసులో పెట్టిందో నీకు కూడా ఇవన్నీ చూపించాను. నువ్వు నా సాష్టాంగా నా పాదాలకు నువ్వు నమస్కరిస్తే ఇవన్నీ ఇచ్చేస్తానన్నాడు వాడు. ప్రియులారా, యేసు ప్రభు వారు గద్దించాడు సైతాన్ను. సాతానా, నా వెనుకకు పో. తండ్రి అయిన దేవునికి సాగిలపడాలి, ఆయనను మొక్క నమస్కారం చేయాలి, ఆయన ఒక్కడికే. నీవెంత, నీ బ్రతుకెంత సాతానా, పో అని గద్దించాడు ప్రియులారా. మన జీవితాల్లో కూడా అలాంటి ప్రేరేపణ సాతానా కూడా కలిగిస్తున్నప్పుడు మనము సాతానా నా వెనుకకు పో, దేవానికి స్తోత్రము అని చెప్పాలి మనం. దేవుని సంగమా, ప్రభు అంటున్నాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము పైనున్న వాటి గురించి ఆలోచించాలి. ఆత్మీయ సంబంధమైన పరలోక సంబంధం. పరలోకంలో దేవుడు ఉన్నాడు, యేసు ప్రభు వారు ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వమందు ఆసీనుడై ఉన్నాడు కనుక మీ మనసు అక్కడే పెట్టండి అని చెప్పింది కొలస్సీ పత్రికలో వాక్యం ప్రియులారా ఘోషిస్తూ ఉంది. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ప్రియదేవుని సంగమ చూద్దాం, పౌలు గారి సాక్ష్యాన్ని చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనములను చూద్దామండి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనును. అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మర్చి ముందున్న వాటి కొరకే వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవాలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఒక లక్ష్యం ఉంది మనకు, పరలోకం. ఒక గురి ఉంది, పరలోకం, జీవ కిరీటం ప్రియులారా. దానిని మనము పొందుకోవడానికి ప్రియదేవుని సంగమా మనము ముందుకే పరిగెత్తాలి, వెనక పరిగెత్తొద్దు, ముందుకు పరిగెత్తాలి. ఒక లక్ష్యాన్ని సాధించుకోనికనే నువ్వు విశ్వాస జీవితంలోకి అడుగుపెట్టావు. సేవకులైన దేవుని సేవకులు, దైవజనులు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. కోట్ల మంది ఉండొచ్చు, లెక్కలేనంత మంది సేవకులు ఉన్నారు. చిన్న సంఘాల లెక్క పెడితే పెద్ద సంఘాల వరకు. అలాంటి సంఘాలలో ఉన్నటువంటి ఎందరో దేవుని సేవకులకు, దైవజనులకు ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమిటంటే ప్రియులారా, లూకా సువార్త 9వ అధ్యాయము, లూకా సువార్త 9వ అధ్యాయము 62వ వచనాన్ని చూద్దామండి. ఏం చెప్పాడు? 9వ అధ్యాయం 62వ వచనము. యేసు అంటున్నాడు, నాగటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. దేవుని రాజ్యానికి నువ్వు పాత్రుడైతే నువ్వు నాగటి మీద చేయి పెట్టావంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి, దున్నుతూనే ఉండాలి, విత్తనాలు చల్లుతూనే ఉండాలి, పండిస్తూనే ఉండాలి,
దేవుని వాక్యాన్ని వెదజల్లుతూనే ఉండాలి విత్తనంలాగా. దైవ సేవకుడా, దేవుని కుమారుడా, దేవుని యొక్క దైవజనుడా, దేవుని దాసుడా, దేవుని పిల్లలారా, విశ్వాసులారా అందరూ కూడా మనం ఏం చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకేయకూడదు. వెనుకంజ వేసే పరిస్థితులు చాలామందికి వచ్చి చాలామంది వెనుకంజ వేసేశారు, పరిచర్యను వదులుకున్నారు, దేవునికి దూరం అయిపోయారు. సాతానుడు మరి వాళ్ళని ఎన్నో విధాలుగా మోసం చేసి నేత్రాశ, శరీరాశ, జీవపు డంబములో ముంచి మోసం చేసినటువంటి వాళ్ళను మరి మనము చూస్తున్నాము లోకంలో ఎందరో. కానీ అంటున్నాడు ప్రభు, అంటున్నాడు మీరు వెనకకు వేయకూడదు, అడుగు వెనకకు వేయకూడదు. లోతు భార్య వెనకకు తిరిగింది, ఉప్పు స్తంభం అయిపోయింది ప్రియులారా. అందువలన దేవుని సంగమా, జీవితంలో మనం ఎప్పుడు కూడా వెనక తట్టు చూడకుండా మన విశ్వాస జీవితమును ముందుకు కొనసాగించుకోవాలి. అబ్రహాము, శారమ్మలు మరి వాళ్ళ జీవితంలో మరి పొరపాటు చేసిన తర్వాత వారు తిరిగి తప్పును తెలుసుకొని దేవుని యొద్దకు వచ్చి వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు పిల్లరా. అందుకే అంటాడు, ఒక మాట చూద్దాం, దేవుని చేత ఆశీర్వాదం పొంది ఆయన వాక్యాన్ని అనుసరింపక వెనుక తీస్తే మరి కష్టాల్లో దేవుడు పడేసినప్పుడు, బాధపడుతున్నప్పుడు తప్పు తెలుసుకొని దేవునిలోకి వచ్చిన వాళ్ళు ఎందరో ప్రవక్తలు, భక్తులు ఉన్నారు ఆ కాలంలో. ప్రియ దేవుని సంగమా, అలాంటి వాళ్ళ విషయంలో ఇప్పుడు మన విషయంలో కూడా మనకు సమస్యలు, ఇరుకు ఇబ్బందులు, కష్టాలు వచ్చినప్పుడు మరి లోతు కుటుంబాన్ని కూడా కష్టమే. అది అక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోతున్నారు చిన్న ఊరికి అన్నప్పుడు అదొక కష్టమే. ఆ కష్టంలో దేవుని మయపరిచి దేవుడు చెప్పినట్టుగా ముందుకు సాగితే దేవుడు ఎంతో ఆశీర్వదించేవాడు వాళ్ళను. పాత నిబంధనలో ఒక సందర్భాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో ఒక సంఘటనను మనం చూద్దాం ప్రియులారా. 15వ అధ్యాయము మొదటి సమూయేలు 10-11 వచనాలను చూద్దామండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలునకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపక వెనుక తీసి నా ఆజ్ఞలలో గైకొనకపోయెను గనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను అన్నాడు. సౌలు విషయంలో సౌలు ఏం చేసినట? వెనుక తీసినట. రాజుకు ఎవరు నిర్ణయించాడు? దేవుడు నిలబెట్టాడు, ఆయనను ఆశీర్వదించాడు. కానీ దేవుని యొక్క మార్గం నుంచి సౌలు వెనక వేశాడు కాలు. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు రాజు. ఇశ్రాయేలుకు రాజు అంటే అది మామూలు విషయం కాదు కదంటే మొట్టమొదటి రాజు సౌలు. అంత గొప్ప ఆధిక్యత ఇచ్చినప్పుడు ఆధిక్యాన్ని పొందుకోక వెనక వేసేశాడు దేవుని ఆజ్ఞ నుంచి, దేవుని మార్గం నుండి. పిల్లరా, దేవుడు ఏం చేశాడు? పశ్చాత్తాపడుచున్నాడు, బాధపడతాడు. దేవుని మనము బాధపరిచిన వాళ్ళం అవుతాము, సైతాను గాన్ని సంతోషపరిచిన వాళ్ళం అవుతాం. మనం దేవుని మార్గం నుంచి మనకు వెనుకంజ వేస్తే ఎట్టి పరుసులో వేయకూడదు పిల్లరా. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టుచున్నాను. ప్రవక్త సమూయేలు కోపం వచ్చింది సౌలు మీద, ఎంత పాపం చేశాడని. ప్రియులారా, దేవుని సంగమా, కనుక మన జీవితాలలో మనం ఎప్పుడు కూడా బహు జాగ్రత్తగా ఉండి దేవునికి విధేయులై దేవుని పిల్లలముగా మనం ఉండాలంటే చివరిగా చూద్దాం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 5-6 వచనములు. 5-6 వచనములు ప్రియులారా. అటువలే పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుడి. ఏమన్నాడు? మనం కూడా అబ్రహాము, శారాలు ఎలాగైతే వారి కుటుంబ జీవితంలో ఉన్నారో మనము కూడా దేవునికి లోబడి అన్నాడు. చూడండి ఏమన్నాడండి, ఎంత చక్కటి మాట. దేవుని ఆశ్రయించి భర్తలకు లోబడి మరి యజమానుడని పిలిచారంట ఆ కాలంలో.
అందుకే శారమ్మని ఎగ్జాంపుల్గా ఇచ్చాడు పిల్లరా. మనం దేవునిని ఆశ్రయించిన వారిగా ఉండాలి. శారమ్మలాగా ఆశ్రయించింది. ఆ ప్రకారము శార అబ్రహామును యజమానిని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరకై ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. భయము లేకుండా, బెదరకుండా ధైర్యంగా ఉండండి దేవుని యందు నమ్మిక ఉంచి. ప్రియ దేవుని సంగమా, లోతు భార్య భయపడిపోయింది. మేమేమైపోతామో, నా ఆస్తి ఏమైపోతుందో, కాలిపోతుంది, అగ్నికి ఆహుతి అయిపోతుంది, దేవుడు నాశనం చేస్తానన్నప్పుడు దాని మీద మనసే పెట్టొద్దు, వదిలేయాలి. నూతనమైన జీవితం, నూతనమైన లోకం, పరలోకం కొరకు ఎదురు చూడాలి పిల్లారా. మనకి ఎన్నున్నాయి, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాం. వెనుక తిరగకుండా, దేవుని పనిలో వెనకంజ వేయకుండా, విశ్వాస జీవితంలో వెనకండ వేయకుండా, దేవుని ఆశ్రయించి ఆయన మీద నమ్మకం పెట్టుకొని భయం లేకుండా, బెదరకుండా ఆత్మీయ జీవితంలో సాగిపోదాం. తలలో వంచండి, ప్రార్థన చేస్తాను. దయగల మా తండ్రి, కృపగల దేవా, మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయన. మీరిచ్చిన వాక్యం ఎంతో గొప్పది నా తండ్రి. మా ఆత్మీయ జీవితంలో మేము ఎలా బ్రతకాలో లోతు భార్యను గురించి ఆలోచించాము. లోతు భార్యను గురించి జ్ఞాపకం చేసుకున్నాం. మీ వాక్యములు ఉన్న దానిని బట్టి శారమ్మను, అబ్రహామును కూడా ఆలోచించమన్నారు. ఆలోచించాము నాయన. మేము మా జీవితంలో వెనకంజ వేయకుండా మా అడుగులు ముందుకు కొనసాగించుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మహిమపరుస్తూ, మీ యందు విశ్వాసం ఉంచుతూ మా జీవితంలో, ఆత్మీయ జీవితంలో మిమ్మల్ని కలిగిన వారిగా, వాక్యమును కలిగిన వారిగా ముందుకు సాగుటకు సహాయాన్ని దయచేయండి. ఈ వాక్యమును విన్న బిడ్డలను దీవించి, ఆదరించి, ఆశీర్వదించమని ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థించి మిక్కిలి వినయముతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.